అక్కడ ప్రాంతీయ విద్వేషం చెలరేగలేదు. ఆ ఊరి జనానికి కరోనా రాలేదు. అయినా రోడ్డుపై కంచె వేసి గోడ కట్టిన సంఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. 40 ఏళ్లుగా రాకపోకలు సాగిస్తున్న ఆ దారిని అర్ధాంతరంగా మూసివేశారు. పంట పొలాల మీదుగానే ఆ గ్రామ ప్రజలు తమ ఇళ్లకు చేరాల్సి వస్తుంది. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం జైత్యాతండా గ్రామ పంచాయతీ పరిధిలో 48 కుటుంబాలు కలిసిన బీసీ కాలనీ ఉంది. ఆ కాలనీకి వెళ్ళాలంటే జైత్యాతండా మీదుగా వెళ్లాల్సిందే తప్ప మరో దారి లేదు. చుట్టూ పంట పొలాల మధ్య ఆ కాలనీ ప్రజలు నివాసం ఉంటున్నారు. రాజకీయ కారణాల నేపథ్యంలో గత 20 రోజుల క్రితం కాలనీ వాసులను ఆ రోడ్డు మీద నుండి రాకపోకలు సాగనివ్వకుండా మొదట కంచె వేశారు. కంచె తొలగించాలని బీసీ కాలనీ వాసులు అధికారులను సంప్రదిస్తుండగా మంగళవారం ఉదయం ఏకంగా గోడ కట్టారు. దీంతో కాలనీ వాసులు ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. తాము ఇళ్లకు చేరాలంటే పొలాల మీదుగా వెళ్ళాలి తప్ప వేరే దారి లేదని, పిల్లలు పాఠశాలకు వెళ్ళడానికి అవస్థలు పడుతున్నారని వాపోతున్నారు. కాలనీ వాసులు తమ వాహనాలను కాల్వకట్ట దగ్గర ఉంచి 1/2 కిలోమీటర్ పంట పొలాల మీదుగా నడిచి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఏదైనా బరువైన వస్తువులు తీసుకెళ్లాలంటే వాటిని మోయలేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. కాగా కాలనీ వాసులు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు పూర్తి స్థాయిలో ఓట్లు వేయకపోవడమే ఇబ్బందులకు కారణంగా మారింది. ఈ చిన్న కారణంతో తమ ఊరి మీదుగా వెళ్ళడానికి నిరాకరిస్తున్నారు ఆ గ్రామస్తులు. ఆ రోడ్డు గుండా కాలనీకి విద్యుత్ స్తంభాలు వేశారు. మిషన్ భగీరథ పైప్ లైన్ వెళ్తుంది. ఇదే విషయమై కొద్ది రోజులుగా అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నా పట్టించుకునే నాదుడే కరువైందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి దారిని పునరుద్ధరించాలని వేడుకుంటున్నారు. మీ పక్క పాత దొండవారిగూడెం గ్రామ పంచాయతీలో జైత్యా తండా ఉండేది. ఆ తండా మళ్ళా కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పడింది. 35 సంవత్సరాలుగా ఆడున్న ఎస్టీలు కానీ, బీసీలు కానీ అన్నల దమ్ముల్లాగా కలిసిమెలిసి ఉన్నవాళ్ళు. అట్లాగనే అక్కడ ఇల్లు తగలపడిన సందర్భంగా నర్రాఘవరెడ్డి గారు మరి ప్రభుత్వం నుండి భూమి కొనిచ్చి అక్కడ ఇళ్లను నిర్మాణం చేయడం కూడా జరిగింది. అప్పుడు కూడా ఎస్టీలు, బీసీలంతా కూడా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. మరి ఈ మధ్య కాలంలో 40 రోజుల కింద మరి అక్కడ ఏ నాయకుడికి మరి వీళ్ళ మీద మరి వివక్షత వచ్చిందో, ఎస్టీల మధ్య, బీసీల మధ్య వివక్షత చూపుతూ మరి బజారుకి గోడ కట్టి వాళ్ళని నడవకుండా 40 రోజులుగా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కలెక్టర్ గారికి చెప్పారు, ఆర్డీఓ గారికి చెప్పారు, ఎంఆర్ఓ గారికి చెప్పారు, పోలీస్ అధికారులు చెప్పారు. వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ చూడడం కూడా జరిగింది. అయినా 40 రోజులుగా మరి కంప వేసి మరి గోడ అడ్డంగా గోడ కట్టేసారు. ఏదో ఒక సరిహద్దు లాగా, ఒక దేశం చైనా, ఇండియా సరిహద్దు లాగా గోడను కట్టేసారు. మరి వాళ్ళు పిల్లలు బడికి పోయే పరిస్థితి లేదు, స్కూళ్ళు పెట్టారు. అట్లాగనే ఎవరికన్నా రోగం వస్తే ఒక ఆటో పోయి ఆ ఆటో మీద వేసుకొని పోయే పరిస్థితి లేదు, రానిచ్చే పరిస్థితి లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడున్న బీసీ 35 కుటుంబాలు, 2 వార్డులు. అవన్నీ కూడా జైత్యా తండాలే. వాళ్ళు కూడా రేపు ఓటు వేయాలి. వాళ్ళు ఎవరు నిలబడ్డా మరి వివక్షత చూపించారనుకో, మరి రేపు ఓట్లు ఎట్లా వేస్తారు మీకు? ఇలా కొంతమంది కావాలని వివక్షత చూపుతూ మరి ఈ 40 రోజులుగా బాట మూసేయడం కూడా జరిగింది.